మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక మాసివ్ లిక్లో అదర్ కొట్టేసి అని చెప్పొచ్చు. అంటే తన పర్ఫార్మెన్స్, తన డైలాగ్ డెలివరీ అదిరిపోయినాయి. బోయపాటి గురించి ఎస్పెషల్లీ చెప్పాల్సుకుంది ఏంటి, మాస్ ఎలిమెంట్ని బాగా చూపిస్తాడు, మాస్ని బాగా చూపిస్తాడు, కనెక్ట్ చేస్తాడు ఆ ప్రేక్షకులు. డెఫినెట్గా అది ఆయనకు ఉంది ఆ బ్రాండ్. సో అంటే దీని మూవీ చెప్పాలంటే దేవిశ్రీ ప్రసాద్ గారి బ్యాక్గ్రౌండ్స్ కూడా అదిరిపోయింది, చాలా బాగున్నాయి. పాటలు, డాన్స్ అదిరిపోయింది, రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అదిరిపోయింది, అంతా బాగుంది. బోయపాటి గారు ఇంటర్వెల్లో సినిమా అయిపోయింది, దాన్ని బలవంతంగా లాగినట్టు లాగాడు సినిమాని. సో తేలిపోయింది దసరా హీరో అనేది మనం చూద్దాం. ఇంకా రేపు ఎపిసోడ్ చూసిన తర్వాత సంక్రాంతి హీరో డిసైడ్ చేయాలి. లేట్ అయితే ఇది కూడా తెలిపోయినట్టే. సో డెఫినెట్గా సినిమా ఉంది కాబట్టి రేపు దాన్ని చూసిన తర్వాత నిజమైన హీరో, ఐ మీన్ సంక్రాంతి బదిలో ఉన్న హీరో సరే ఎన్టీఆర్ తీసుకుంటున్నారు కదా, చెప్తున్నారు కదా ఆ డేట్ కూడా చెప్తే నమ్మేటోళ్ళు ఎవరు లేదు, చూపిస్తారు నమ్మేటోళ్ళు చాలా మంది ఉన్నారు. వీడియో చూపిస్తాను, నేను ఎప్పుడు కూడా వీడియో చూపిస్తాను. చూపెట్టారు కదా ఇంతకుముందు నిన్న జరిగిన వీడియో ప్రూఫ్ లేదు. 6 కామెంట్స్కి కింద రిప్లై చూడండి, నేను వచ్చిన ఒకటండి దీని గురించి మాట్లాడాలి. ఒకటి దీని గురించి మాట్లాడితే వచ్చి కూర్చొని మాట్లాడతాను. ఎవరికైనా ఛాలెంజ్ కూర్చొని వచ్చి మాట్లాడాను ఆల్రెడీ మొదటి టీవీలో, ఇంకో టీవీలో మాట్లాడాను, ఎక్కడికైనా వచ్చి మాట్లాడాను. దాని గురించి సినిమా ప్రకారంగా అయితే సినిమా లాంచ్ చేయడం యాక్టింగ్ చాలా బాగుంది, ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చుతుంది, కామెడీ ఉంది, సినిమాలో ఫైట్స్ ఉన్నాయి, మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బోయపాటి గారి స్టోరీలో ఒక్కటి దెబ్బ ఉంది, కానీ లేకుంటే సినిమా మొత్తానికి చాలా బాగుంది. కొత్తగా ఏం లేదండి. సంక్రాంతికి ఒక ఫ్యామిలీ కామెడీ ఉంది సినిమాలో, మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి యూత్కి. తర్వాత ఒక రామ్ చరణ్ గారి కోసం వెళ్ళాలనుకునే వాళ్ళు రామ్ చరణ్ కోసం వెళ్ళాలి వచ్చిన సినిమాకి. అంత బాగున్నాయి అన్నమాట. సంఘటన కానీ డైలాగ్స్ కానీ ఎవ్రీథింగ్ బాగున్నాయి. కాకపోతే స్టోరీ కొద్దిగా ఇది దానివల్ల సినిమా బాగా ఆడుతుందండి. సంక్రాంతికి ఇది వన్ ఆఫ్ ది మంచి సినిమా, 4 సినిమాల్లో ఇది వన్ ఆఫ్ ది మంచి సినిమా. రేపు కూడా మంచి కామెడీ సినిమా, కామెడీ మీన్స్ అందరికీ నచ్చే సినిమా వస్తుంది. ఒకటండి వాస్తవంగా మాట్లాడాలంటే మళ్ళీ మాట్లాడచ్చు, ఎందుకంటే నేను నందమూరి అభిమాని చెప్తున్నా, అందరూ వెళ్ళి ఈ సినిమా చూడండి, వినయ విజయ్ రామ. ఎందుకంటే రామ్ చరణ్ గారు అంత కష్టపడ్డాడు సినిమాకి, ఆ కష్టానికి ఫలితం మనం చూడాలి, అది సినిమాలో కనిపిస్తుంది. బోయపాటి సినిమా గారి గురించి నేను మాట్లాడలేను, ఎందుకంటే సినిమా గురించి సెకండ్ హాఫ్ కొద్దిగా నాకు పర్సనల్, అంతేగాని సినిమా అయితే బాగుంది. ఈ సంక్రాంతి మంచి సినిమా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.